పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 30 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు ఇన్ఛార్జ్ కమిషనర్ సూచించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 6 పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం, ఈఈలు కనకరావు, మాచిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించింది ఇవాళ మనకి యాక్చువల్గా 36 గ్రీవెన్స్ రావడం జరిగిందండి. దానికి సంబంధించి మనకి డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్ కూడా పడుతుందండి. డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాంలో కూడా మనకి ఒక 6 దరఖాస్తులు రావడం జరిగింది. అంటే ఒక డీసీబీకి సంబంధించిన 2 వచ్చినవి, అట్లాగే ఎంహెచ్కి సంబంధించిన ఒకటి వచ్చింది, అట్లాగే అకౌంట్ సంబంధించి ఒకటి వచ్చింది, ఎస్సీకి సంబంధించిన ఒకటి వచ్చింది. మన డైలీ కమిషనర్స్లో గ్రీవెన్స్ సంబంధించింది ఇవాళ పీజీఆర్ఎస్లో టీపీఆర్ఓకి సంబంధించింది 16 దరఖాస్తులు రావడం జరిగింది. అవి కూడా మనం పరిశీలించాం. కొంతమంది ఇది ఇంకా హౌస్ సైడ్స్కి పెన్షన్స్ కూడా రావడం జరిగింది. అంటే అంతా కూడా ఎలిజిబులే. అది మనకి వారికి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగంటే మరి వారికి ప్రభుత్వం ఇంకా కొత్తగా పెన్షన్ మంజూరు చేయడానికి, రాష్ట్రం మంజూరు చేయడానికి ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తుంటే కూడా వారికి ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారంగా మంజూరు చేయడం పడుతుందనే విధంగా వాళ్ళకి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అడ్మిషన్ సంబంధించిన కూడా ఒకటి వచ్చింది. అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అంటే ఇది ప్రతి సోమవారం కూడా మనం పీజీఆర్ఎస్ తీసుకుంటాము. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి ఎవరైనా వచ్చినట్లయితే వారి దరఖాస్తులు కూడా తీసుకుంటాం. ఇది మండే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, కలెక్టర్ కాలేజీ వరకు ఇక్కడ స్పెషల్గా పెడుతున్నాము. అదే కాకుండా ఏ రోజు వచ్చినా కూడా యూ కెన్ కన్సిడర్ సార్, మనం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించకుండా కోరుచున్నాము.